టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయారు. అయితే ఈయనతో నాకు పరిచయము 2009 నుంచి ఉంది. అంతకుముందు పేపర్లో అక్కడెక్కడ చూడడం తప్ప నాకు ఆయన పరిచయం లేరు. ఆయనతో ఉన్న పరిచయమే అది యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే కనుక ఎట్లా చెప్పలేను, కానీ తెలంగాణ ఉద్యమానికి ఒక మైల్ స్టోన్గా ఆ ఘటన నిలబడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన కమిట్మెంట్ కూడా ఆ రోజు నాకు అర్థమైంది, ఎంత కమిట్మెంట్తో ఉన్నాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో అనే విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఆ ఘటన ఏమిటో ఆయన మన మధ్య లేరు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక జర్నలిస్టుగా నాకు తెలిసిన విషయాలు, నాకు జరిగిన మధ్య ఆ రోజు జరిగిన విషయాలు, అవి తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ముడిపడి ఉన్నాయని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు 2009 అక్టోబర్ నెల నేను HMTVలో పనిచేస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను అయితే ఆ రోజు సాయంత్రము 4:30-5 గంటలకు లక్ష్మీనగర్ అని ఉంది, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్. అక్కడ పాపన్నపేట మండల కేంద్రంలో వీళ్ళు ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అక్కడ లక్ష్మీనగర్లో ఉన్న భూములను, ఆ పేదల భూములను ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఆక్రమించుకున్నారని, వాటిని వారి నుంచి విడిపించి పేదలకు పంపిణీ చేస్తామని చెప్పి ఆ నినాదంతో ధర్నా చేస్తామని ఒక పిలుపునిచ్చింది ఆ టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు నేను మా హెడ్ ఆఫీసులో చెప్తే ఇట్లా పాపన్నపేటలో ధర్నా అయితే నేను లైవ్ బండి తీసుకొని వెళ్ళిపోయినా. నేను వెళ్ళే వరకల్లా అక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు లేరేంది, నన్ను ఇట్లా 1000 మంది ఉంటారు 100 అని చెప్పారు కానీ ఎవరు లేరు అని చెప్పి నేను మామూలుగా వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. నేను మా ఆఫీస్కి ఫోన్ చేసిన, మీరు ఇట్లా అన్నారు, ఇక్కడ ఎవరు లేరంటే మీరు ఉండండి వాళ్ళు వస్తారన్నారు. అప్పుడు పద్మా దేవేంద్ర రెడ్డి గారు, మన రామలింగన్న, ఇంకా ఒక 5-6 ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ ఎంఆర్ఓ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిపోతే అక్కడ ఎంఆర్ఓ కూడా లేడు. నేను వెంటనే లైవ్ స్టార్ట్ చేసి అప్పుడే రామలింగన్న, పద్మ మేడం వీళ్ళందరూ వచ్చారు. పద్మ వచ్చి అక్కడ బయట నిలబడి ఉన్నారు. నేను ఇట్లా HMTV నుంచి వచ్చిన, నేను నా పేరు ఫలానా, మీరు 100,000 మంది అని చెప్పి ఇక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు ఇట్లా అబద్ధం చెప్పాలి అని నేను అన్నా. రామలింగన్న సీరియస్ అని నా మీదకి వచ్చి అబద్ధం దీంట్లో మేము ఉన్నాం కదా సరిపోము అన్నాడు. అంటే లైవ్ పెట్టి లైవ్ ఆన్ చేసుకున్నాం. లైవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు 100,000 మంది అన్నారు కానీ ఇక్కడ ఎవరు లేరు, అంతా అవుతుంది, వీళ్ళ మాటలకు చేతులకు పొంతలు లేదని చెప్పి నేను సీరియస్గా లైవ్ ఇచ్చిన. నేను బహుశా నా ఉద్దేశం కూడా ఎక్కువ మంది ఉండాలనే నా ఇంటర్నల్ ఫీలింగ్ కూడా ఉన్నది, నాకు ఎక్కువ మంది ఉండాలి, ఇష్యూ బాగా రావాలి, అంటే తెలంగాణ ఉద్యమం బాగా పికప్ అవుతున్న సమయం అది. అంటే నా ధర్నాలు రాస్తారోకోలు పెరుగుతున్నాయి, ఇంకా చేసినప్పటికి తెర మీదకి రాలేదు. అయితే ఆ రోజు 5 లైవ్ స్టార్ట్ చేసి నేను బహుశా 5 గంటల బులెటిన్లో లైవ్ స్టార్ట్ చేసుకున్నాను. నేను రామలింగన్న మాట్లాడుతూ, నువ్వు తెలంగాణ ద్రోహివి, ఆంధ్ర తొత్తులాగా మాట్లాడుతున్నావు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేయడానికి వచ్చిన మీ రిపోర్టర్ వెంటనే ఇతన్ని క్షమాపణ చెప్పాల బేషత్ తెలంగాణ సమాజానికి అని నన్ను లైవ్లో రామలింగన్న అడిగితే నేను లైవ్లో అడిగిన, నేను ఇక్కడ మీరు ఉన్నదే చెప్పిన, లేదని చెప్పలేదు కదా, మరి ఉంటే తెప్పియండి మందిని జనాలను అని అన్నా. నేను ఎవరు లేరు. ఆయన లైవ్లో కూర్చొని వెంటనే ఫోన్ కొడితే ఒక 5-6 ఆటోలలో వచ్చిండు. ఆ తర్వాత పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఫోన్ కొడితే అక్కడనే ఆమె ఒక కొంతమంది చెప్పారు. అట్లా ట్రాక్టర్లు ఆటోలతోని 6:30 కల్లా మినిమం ఒక 2,000 మంది అక్కడికి వచ్చారు పాపన్నపేటకు. ఆ 2,000 మందితో పెద్ద ధర్నా అయిపోయింది. అప్పటికి చీకటి పడుతున్నది, లైట్లు తెప్పించారు అప్పటికి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మిగతా టీవీ ఛానల్లో లైవ్లు తీసుకొని వచ్చిన, ఆడికి మొత్తం లైవ్లు తీసుకొని వచ్చి జరుగుతున్నది అక్కడ. మళ్ళీ బయటకు వచ్చినాక ఆ జనం బాగా మొబిలైజ్ అయినరు, బాగా హంగామా నడుస్తుంది, నినాదాలు చేస్తున్నారు, అంటే ఉద్రిక్తమైన వాతావరణం బిల్డప్ అవుతున్నది. రామలింగన్న దగ్గరికి వచ్చి నాన్న చెప్పిండు, నువ్వేమనుకోకు, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, ఎక్కువ మంది ఉండాలని నువ్వు బలంగా కోరుకున్నట్టు నాకు అర్థమైపోయింది, కానీ లైవ్లో అట్లా చెప్పవలసి వచ్చింది, మళ్ళీ కావాలంటే లైవ్ పెట్టు, నేను మనోడని నేను గుర్తుపట్టలేదని చెప్తాన్నాడు. అంటే వద్దులేదన్నా, మీకు అర్థమైంది కదా సరిపోతుంది అని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు 8-9 గంటల కల్లా జన ప్రవాహం మొదలైంది పాపన్నపేట మండల కేంద్రానికి. వివిధ గ్రామాల నుంచి 1000 మంది ప్రజలు వచ్చారు. అప్పటికి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న కేటీఆర్, ఈటెల, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసిండ్రు. 9:30-10 వరకల్లా ఇక పాపన్నపేట మండల కేంద్రం జనసంద్రం అయిపోయింది. మరుసటి రోజు అక్కడనే నైట్ కన్నే భోజనాలు అయిపోయినాయి, అక్కడనే టెంట్లు వేసుకొని ఉన్నారు. మరుసటి రోజు మళ్ళీ అక్కడనే భోజనాలు, టెంట్లు అట్లే కొనసాగుతున్నాయి, ధర్నా కొనసాగుతుంది, కళాకారుల పాటలు కొనసాగు. తెలంగాణ ఉద్యమ ఒక కేంద్రం అయిపోయింది పాపన్నపేట ఎంఆర్ఓ ఆఫీసు. అది మరుసటి రోజు సాయంత్రము
డిప్యూటీ కలెక్టర్ అనుకుంటా. డిప్యూటీ కలెక్టర్ వస్తే అక్కడ ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా 4-5 ఎమ్మెల్యేలు వచ్చారు. ఇంకా తర్వాత వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు నాకు గుర్తులేదు, కానీ నాయకులు అయితే వచ్చారు. మీటింగ్ అయిపోయిన వినతి పత్రం ఇచ్చిన తర్వాత మరుసటి రోజు పతాక స్థాయిలో అన్ని పత్రికల్లో పాపన్నపేటలో తెలంగాణ రాష్ట్రానికి ధర్నా, ఆంధ్రులు ఆక్రమించిన భూములను తిరిగి పంపిణీ చేస్తామని ఒక పెద్ద ఎత్తున టీవీలనేమో దగ్గర 60 గంటల పాటు ప్రోగ్రాం నడిచింది. పేపర్లలోనేమో 2 రోజుల పాటు మొత్తం బ్యానర్ ఐటమ్సే దాని మీద. ఇవి తెలంగాణ ఉద్యమంలో ఈ భూములు అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ టాగ్ లైన్ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో చాలా భావోద్యాల ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయం అది. ఆ టైంలో మరుసటి రోజు పేపర్లో బాగా కవరేజ్ వచ్చింది. మళ్ళీ రామలింగంతో మాట్లాడుకున్నాం. ఆ రోజు మన ఇద్దరం కనుక అన్నాడు, మనం కనుక ఆ రోజు గొడవ పడకుంటే అంటే ఆయనకు అంటే ఇద్దరం కూడా ఆవేశానికి లోనైనాం. ఒక రిపోర్టర్గా నేను బిహేవ్ చేయలేదు ఆ రోజు, ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అనుకోలే. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సగటు తెలంగాణ మనిషి ఎట్లా ఉంటాడో ఆయన స్పందన కూడా అట్లే ఉన్నది. నేను కూడా ఆయనతో అట్లే ఫెరోషియస్గా మాట్లాడినా. తర్వాత మాట్లాడుకున్నాం, ఆ రోజు కనుక మనం ఇట్లా చేయకుంటే నిజంగానే ఇట్లా అని అవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఆ పాపన్నపేట 2009 అక్టోబర్లో జరిగిన ఘటన తర్వాత నవంబర్లో కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష జరిగింది. డిసెంబర్ నెలలో తెలంగాణపై ప్రకటన వచ్చింది. ఇది పాపన్నపేట ధర్ననే తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్టేజ్ నుంచి ఇంకో పతాక స్థాయికి తప్పకుండా తీసుకొని పోయింది. అది మనకు ప్రీవియస్ ఎక్కువ దూరం కూడా లేదు కదా. 2009 నాడు మనం పత్రికలు, టీవీలో ఉన్న వీడియోలు చూస్తే అన్ని అర్థమవుతుంది. అయితే నాకు ఆ వీడియోల కోసం వెతికినవి అవి నాకు దురదృష్టవశాత్తు దొరకలేదు. పేపర్ కటింగ్ కోసం కూడా ట్రై చేసినా కానీ అవి నాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈరోజు రామలింగన్ మన మధ్య లేరు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక ఘట్టానికి బీజం పడింది. అక్కడ తెలంగాణ ఉద్యమం ఒక స్టెప్ ఎత్తుకోవడానికి ఉపయోగపడిన సందర్భం అది. పాపన్నపేట మండల కేంద్రం వద్ద వారు చేసిన ధర్నా అనేది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అంతకుముందు బహుశా ఆయన మీద టాడా కేసు ఉండడం, జర్నలిస్టులకే ఒకనొక సందర్భంలో రోల్ మోడల్గా నిలబడింది ఆయన. అంటే అంతటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అట్లా ప్రజల కోసమై పనిచేసిన ఒక జర్నలిస్టు, ఒక ఎమ్మెల్యే, అన్నిటికంటే కూడా తెలంగాణ ఉద్యమం కోసమై అత్యంత బలంగా నిలబడిన అతి కొద్ది మంది ఉద్యమకారులలో, నాయకులలో రామలింగారెడ్డి గారు ఒకరు. రామలింగన్న మన మధ్య లేరు. ఈ మధ్యనే మాట్లాడుకున్నాం, కలుద్దాము మాట్లాడుకుందామని. కానీ ఒక జర్నలిస్టుగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఎమ్మెల్యేగా ఇంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు తెలంగాణలో చాలా చాలా తక్కువ. నేను ఒక జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమం జరిగిన దగ్గర 15 సంవత్సరాల మొత్తం నా రిపోర్టింగ్ అంతా తెలంగాణ ఉద్యమం మీదనే జరిగింది. బహుశా మనకు 2000 సంవత్సరం తీసుకుంటే కనుక 2014 వరకు మొత్తం తెలంగాణ ఉద్యమంతోనే నా జర్నలిజం లైఫ్ అంతా కూడా దాంతోనే అటాచ్ అయి ఉన్నది. అట్లా ఆయన తను జర్నలిస్టు, నేను జర్నలిస్టు కావడం వల్ల మరింత చాలా ఫ్రెండ్షిప్ ఉండేది. చాలా విషయాలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తర్వాత రకరకాల అంశాలు మాట్లాడుకునే వాళ్ళం. రామలింగన్న లేడు, కానీ తన ఆచరణ, తన జీవితము, తెలంగాణ కోసం నిలబడిన తీరు, ప్రజలతో కలిసిన తీరు ఇప్పటికీ సజీవంగా ఉంటాయి. ఆయన తెలంగాణ ఉద్యమంలో చెప్పుకోదగ్గ, ఎమ్మెల్యేలో చెప్పుకోదగ్గ అతి కొద్ది మంది నాయకులలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.